హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరికైనా టమాటోతో కలిపిన చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమా? నాకైతే చాలా చాలా ఇష్టమండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ. కానీ మేము ఉండే ప్లేస్లో ఫ్రెష్ చిక్కుడుకాయలు అస్సలు దొరకవు. ఒకవేళ దొరికినా చాలా ప్రైజీ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడూ ఇలా ఫ్రోజన్ చిక్కుడుకాయలు తీసుకొస్తాను. వాటిని ఇలా హాట్ వాటర్లో వేస్తే డీఫ్రోస్ట్ అయిపోతాయి. టమాటో, ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోండి. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించండి. మూత తీసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గించండి. ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. తర్వాత మళ్ళీ మూత తీసి కారం, మేము సంబార్ కారం అంటామండి, కూర కారము. కూరల కోసం ఇలా స్పెషల్గా మా అమ్మ కొట్టి పంపిస్తుంది. ఆ కారం వేసుకుంటాం మేము అన్ని కర్రీస్లో. నేనైతే అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అది మీ స్పైసీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గించిన తర్వాత వాటర్ పోసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉంచి దింపేయండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో అన్నం ఎంతైతే ఉంటుందో హాఫ్ క్వాంటిటీ కర్రీ కలుపుకొని కొంచెం నెయ్యి అలా వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.